Hi guys, today is a deworming day for Buddy. Already 3 months అయిపోయింది లాస్ట్ టైం వాడికి డివార్మింగ్ చేసి. బడ్డీ బ్రేక్ఫాస్ట్ చేసాడు. మార్నింగ్ 7:30కి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం 12 o'clock అవుతుంది. సో వీ హ్యాడ్ ఎ సఫిషియంట్ టైం బికాస్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే మనము డివార్మింగ్ టాబ్లెట్స్ ఇస్తే వామిట్ ఇండ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకు రిస్క్? సో డివార్మింగ్ టాబ్లెట్స్ టాబ్లెట్ వేసుకోండి. నువ్వే తీసుకొని పోకూడదురా. ఇదే డివార్మింగ్ టాబ్లెట్ నేను వాడికి యూజ్ చేసేది. సో జనరల్గా డివార్మింగ్ టాబ్లెట్స్ అనేవి డాగ్స్ వెయిట్కి అకార్డింగ్గానే ఇస్తారు. ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఇస్ కివాఫ్ ప్లస్ ఎక్సెల్. లాబ్రడార్ అండ్ వాడు 35 kilos అరౌండ్ ఉంటాడు కాబట్టి ఒక్క టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది. ఏ డాగ్ అయినా దాని వెయిట్ అకార్డింగ్గానే టాబ్లెట్స్ వేయాలన్నమాట. పప్పీగా ఉన్నప్పుడు కూడా ఇదే కివాఫ్ వేస్తూ ఉన్నాను, బట్ వేరే వేరే డోసేజెస్ అనమాట. సో ఈ టాబ్లెట్స్తో పాటు మొత్తం షీట్ కదా స్టిక్కర్స్ కూడా వస్తాయన్నమాట. ఇలాంటి స్టిక్కర్స్ ఇవి ఎందుకంటే ఫైల్ ఉంటుంది కదా మీ డాగ్ ఫైల్, దాంట్లో ఈ స్టిక్కర్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు మనం వ్యాక్సిన్ చేసినప్పుడు ఎలా అయితే ఏ వ్యాక్సిన్ వేశారు అని గుర్తుగా స్టిక్కర్ అనిపిస్తారు కదా వాడి వ్యాక్సిన్ రిపోర్ట్లో కానీ ఎవరికైనా చూపించడానికి కోసమైనా కానీ. సో ఇలాగ డివార్మింగ్కి కూడా స్టిక్కర్స్ వస్తాయన్నమాట. ఆ టాబ్లెట్ లోపలే ఉంటుంది, ఈ డబ్బా లోపలే వస్తుందండి స్టిక్కర్స్. సో ఈ స్టిక్కర్స్ని మీ డాగ్ ఫైల్ ఉంటుంది కదా మెడికల్ ఫైల్, ఆ మెడికల్ ఫైల్లో అతికిచ్చేయండి. సో ఇప్పుడు నేను టాబ్లెట్ వేసేసాను కాబట్టి ఇక్కడ గుర్తుగా రాసుకుంటున్నాను ఈ టాబ్లెట్ ఎప్పుడు ఇచ్చాను, ఇచ్చేటప్పుడు వాడి వెయిట్ ఎంత ఉంది, డాగ్ వెయిట్ ఎంత ఉంది, అండ్ ఏ టాబ్లెట్ ఇచ్చాను, ఏ బ్రాండ్ టాబ్లెట్ ఇచ్చాను, ఎంత క్వాంటిటీ ఇచ్చాను, అంత తర్వాత స్టిక్కర్, తర్వాత నెక్స్ట్ డ్యూ డేట్ ఏంటి. సో ఈరోజు 15th May. సో నెక్స్ట్ డ్యూ డేట్ వుడ్ బి ఆఫ్టర్ 3 months, విచ్ మీన్స్ May to June, June to July, July to August. So next due date was 15th August. So this is the practice that I do follow very strictly, and you should also.